ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. తెలంగాణలో అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఇది చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మీరు కానీ చూసుకుంటే 2 జిల్లాల్లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఎటువంటి ఎగ్జామ్ లేదు, అలానే ఫీజు లేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్కి సంబంధించి ఒక జిల్లాలో అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే ఆల్రెడీ బ్యాక్ వీడియో మీరు చెక్ చేసుకున్నట్లయితే మరొక జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దానికి సంబంధించిన అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇచ్చాను. ఇక్కడ మీరు అప్లై చేసుకున్నట్లయితే సొంత జిల్లాలో ఉద్యోగం పొందారు, వెంటనే అప్లై చేసుకోండి. 10+2 అర్హతతో ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి. టీచర్ ఉద్యోగాలకి, ఆయా ఉద్యోగులకి 10వ తరగతి అర్హత అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్ మీరు కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లిలో జిల్లాలో అయితే ఇక్కడ మనకు అంగన్వాడీకి సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇక్కడ వీడియోలో అయితే చేయడం జరిగిందండి. మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాలండి. టోటల్గా 64 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఈ అఫీషియల్ వెబ్ పేజ్ నుంచి మీరు అర్హతలు అలానే మీరు అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్లు మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి 20వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు జూలై 6వ తేదీ వరకు ఇక్కడ మీరు అప్లై అనేది మనకు ఆన్లైన్లో అయితే చేసుకోవాలండి. అలానే ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ ఎలా మీరు పొందాలి, అలానే ఏ అఫీషియల్ వెబ్ పేజ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు అప్లై లింక్ పొందాలనుకున్న అభ్యర్థులు మీ మొబైల్ నుండి గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లింకే దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అంగన్వాడీకి సంబంధించి టీచర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీరు క్లిక్ చేయొచ్చు. అలానే మరొక జిల్లా చెప్పాను కదా, ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే అన్ని అర్హతలు మరిన్ని వివరాలు కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు అండి. పూర్తి డీటెయిల్ అనేది చాలా క్లియర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ పోస్టులు అయితే అంగన్వాడీ టీచర్ పోస్టులు 60 అయితే ఉన్నాయి. 6వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారండి. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకే, ఇందులో అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఇక్కడ ఎటువంటి రాత పరీక్ష లేదండి. ఇంటర్మీడియట్ ఆధారంగా ఇక్కడ 70 మార్క్స్ ఉంటాయి. వితంతులు అయితే 5 మార్క్స్ యాడ్ అవుతుంది. అనాథలు అయితే 10 మార్క్స్, అలానే వికలాంగులు అయితే 5 మార్క్స్, అలానే మీకు ఇంటర్వ్యూ తర్వాత 10 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్ అనేది ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుందండి. ఓకే, ఇక్కడ మీరు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే దీనికి సంబంధించిన అర్హతలు ఉన్నాయి కదా, గైడ్ లైన్స్, దీని మీద క్లిక్ చేసి మీరు గైడ్ లైన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తానే మీకు ఏమిటంటే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 జిల్లాల్లో ఇక్కడ మీకు మహమ్మద్ నగర్, అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే పెద్దపల్లిలో ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ 20వ తేదీ నుంచి మీకు నిన్న నైట్ నుంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకు 6వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారండి. ఇక్కడ మీరు కానీ కిందికి వస్తే ఇక్కడ 20వ తేదీ, అలానే ఈ నెల 30 వరకు మాత్రం లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీరు ఏం చేయాలి, క్లిక్ మీద ఇక్కడ క్లిక్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవాలి. మీకు అప్లై చేసి పెట్టాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ మెసేజ్ చేయండి, మీకు డైరెక్ట్గా నేను ఫ్రీగా మీకు చేసేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే వేకెన్సీస్ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలండి. ఓకే, ఇక్కడ మీరు కానీ చెక్ చేసుకున్నట్లయితే వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేసి చెక్ చేసిన తర్వాత ఆ జిల్లాలో ఆ గ్రామంలో మీరు నివసిస్తున్న అభ్యర్థులు మాత్రమే ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తానే ఇక్కడ మీకు ఏంటంటే పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలనేది కూడా చాలా క్లియర్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలానే ఆయా ఉద్యోగాలండి. ఓకే, దీనికి సంబంధించి ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ రోస్టర్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, అలానే ఇంపార్టెంట్ డేట్లు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే ఏ వార్డు నేము, అలానే మీకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నేము, ఆ తర్వాత ఇక్కడ మీకు పల్లి పేరు, ఆ తర్వాత ఐసిడిఎస్ నెంబరు, ఆ తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించిన డీటెయిల్ ఇచ్చారు కదా, ఇది నోట్ చేసుకున్న తర్వాతే ఇక్కడ మీరు అనేది రావాలండి. ఓకే, నేను చెప్పాను ఇక్కడ చెప్పాను చూడండి. ఈ నోట్లోకి ఇక్కడ మీరు రావాలి. ఆ తర్వాత కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పోస్ట్ పేరు. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి. పోస్ట్ ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ పేరు టీచర్కి హెల్పర్ పోస్ట్కి. ఇప్పుడు మీరు టీచర్ కాబట్టి టీచర్ క్లిక్ చేయండి. ఆ తర్వాత డిస్టిక్ పేరు, అంటే ఏ డిస్టిక్ అయితే ఇక్కడ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అక్కడ చెప్పినటువంటి ఓపెన్లో ఉన్నట్లయితే ఆ డిస్టిక్ పేరు మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ చాలా సింపుల్ ఏంటంటే మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. అంటే అది 100 KB లోపల అయితే ఉండాలి. ఓకే, దానికి సంబంధించి మీకు ఈజీగా మేము అప్లై చేసి ఇస్తాము. మీరు చేసిన చాలా సింపులే. దానికి సంబంధించి ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేటు, ఇక్కడ చూడండి రెసిడెన్సీ సర్టిఫికేటు, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, అలానే హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే మీరు లాస్ట్ చదువుంటారో అది కూడా ఇక్కడ మీరు పెట్టవచ్చును. ఆ తర్వాత స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ పెట్టవచ్చును, లేదంటే నో అనేసి అలానే ఖాళీ వదిలేయచ్చండి. ఆ తర్వాత మీరు
వీడియోస్ అయితే దానికి సంబంధించి ఆ తర్వాత మీరు ఫిజికల్ హ్యాండ్ క్యాప్సా, ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆ తర్వాత ఇంటర్ క్యాస్ట్ ఏదైనా మీరు చేసుకున్నా దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఇవన్నీ ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ మీరు ప్రీవ్యూ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసి ఇక్కడ డైరెక్ట్గా మీకు ఏమిటంటే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ దండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను.